హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభనా లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ వీడియోలో నేను ఉగాది పచ్చడి చూపించాలనుకుంటున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పప్పులండి, పొడి చేసిన పౌడర్ పప్పుల పొడి, తర్వాత బెల్లం పొడి, ఒట్టి కొబ్బర, అది కూడా తురిమినది, వేప పూత, దాని ఫ్లవర్స్ ఉంటాయి కదండి అది, ఒక మామిడికాయ తురుము, గోడంబి, బాదాం, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కలకండ, చిన్న చక్కెర మాదిరిగా ఉంటుంది కదండి ఆ కలకండ, తర్వాత వాటర్ మెలన్ విత్తనాలు, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. కొంత చింతపండు నీళ్ళు కూడా అండి, చింతపండు వాటర్ కూడా, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నట్టయితే మనం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ఇంకా వీలైతే గసగసాలు కూడా వాడొచ్చండి. ముందుగా అయితే నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు నేనైతే ముందుగా పప్పుల పొడిని ఒక 1/2 కిలో తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కిలో బెల్లం అనమాట, బాగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట. పౌడర్ అయితే పప్పులు చేసి సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే దంచి బెల్లాన్ని కూడా దంచి పెట్టుకోవాలన్నమాట. నేను అదొక 1/2 కిలో, ఇదొక 1/2 కిలో తీసుకుంటున్నాను అనమాట. చింతపండు నీళ్ళు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలని మీరు. అలాగే పప్పుల పొడిలోకి ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం. మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 1/2 కిలో అంటే చెప్తున్నాను. ఆ క్వాంటిటీని ఈక్వల్గా తీసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. మనకు ఒక హల్వా మాదిరిగా ఉంటుంది. మనం వేప పూత ఇవన్నీ కలిపినా కూడా చేదు అనిపించదు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటుంది దీంట్లో. చేదు అనేది మనకి తెలియదు అనమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కొన్ని మిస్ అయినాయండి, చూపించలేకపోతున్నాను. బట్ మీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక కప్ అనుకోండి, ఒక కప్ అంతా ఎండు కొబ్బరి, తురిమి పెట్టినటువంటి ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. అలాగే మామిడి తురుము కూడా. అలాగే మీరు వాటర్ మెలన్ విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు, గసగసాలు, తర్వాత కలకండ, చిన్న చిన్న చక్కెర ఉంటుంది, అవి కూడా యాడ్ చేసినానండి ఇక్కడ. బట్ ఆ కొన్ని మిస్ అయినాయి చూపించడము. తురుము కూడా, మామిడి తురుము కూడా ఒక కప్ అంతా తీసుకోండి. అన్నీ సమానంగా వచ్చేది, అంటే మరీ ఎక్కువ కాకుండా దానికి సరిపడా ఒక కప్ అనుకోండి. ఇప్పుడు 1/2 కిలో తీసుకున్నామంటే ఇది ఒక హాఫ్, చిన్న చిన్న కప్ అంతా మనం వేసుకోవచ్చు అనమాట. మామిడి తురుము, ఎండు కొబ్బరి తురుము, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను అనమాట. చింతపండు నీళ్ళు కూడా మిక్స్ చేసినానండి ఇక్కడ నేను. మీకు అక్కడ అదొక వీడియో కొంచెం క్లిప్ మిస్ అయ్యింది. సో అది ముందుగానే కలిపేయడం వల్ల, యాడ్ చేయడం వల్ల మీకు నేను చూపించలేకపోతున్నాను. కాస్త చింతపండు వాటర్ కూడా యాడ్ చేయండి సరిపడా. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. కొంతమంది కొంచెం నీళ్ళగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇలా చేసుకున్నట్టయితే తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కో ఇంట్లో ఒక్కోలా చేసుకుంటారు కాబట్టి మా ఇంట్లో మేమైతే ఇలానే చేసుకుంటాం. మీలో కూడా ఎవరైనా ఇలానే చేసుకుంటున్నట్టయితే నా కమెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మనం యాలకులు తీసుకుందామండి. మనం ఒక 1/2 కిలో అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక 15 to 16 యాలకుల్ని, మంచి యాలకుల్ని తీసుకొని వాటి విత్తనాల్ని బాగా పౌడర్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో అయితే వేస్తే. కొంచెం మెత్తగా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్న పర్లేదు. చూస్తారు కదా నేను ఎలా పౌడర్ చేశానో, అలా పౌడర్ చేసి వేయాలన్నమాట మనం. ఇంత ఎందుకు చేసుకుంటున్నామంటే ఇయర్లీ వన్సే కదండి చేసుకునేది, అందుకోసమే కొంచెం ఎక్కువగా చేసుకుంటాం అనమాట మేము ఎప్పుడు. అంటే ఎప్పుడు అంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది అన్నమాట తినడానికి, పుల్లగా. అంటే అక్కడ మామిడికాయ తురుము ఉంటుంది. అదే మీరు మామిడికాయ కట్ చేసి వేసుకున్నారనుకోండి, కొంచెం తినడం అందరికీ ఈజీగా ఉంటుంది, ఈజీ అయిన వాళ్ళకి.
ఇలా అయితే కొంచెం స్వీట్ లాగా తిన్నట్టు ఉంటుందన్నమాట. అందుకోసమే మేము అన్ని తురిమి వేస్తాము ఇక్కడ. ఇకపోతే వేప పూత వచ్చేసి మనం ఫ్లవర్స్ అనేది చిన్న చిన్నగా ఉన్నాయి కదండి, ఆ రెక్కలు అనేది మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. బాగా కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే దాన్ని మనం ఎలా విడతీయాలనేది ఇప్పుడు నేను మా అమ్మ చేస్తుంది, చూపిస్తాను చూడండి. చూసారు కదండి, వేప పూతని ఎలా రేకుల్ని విడదీసేయాలనేది. మనం ఇలా చాటలు వేసుకుని చెరిగినట్టయితే మనకి వేప పూత అనేది సపరేట్గా అయిపోతుంది. అంటే పైన రేకులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ సపరేట్ అయిపోతాయి. ఇది కూడా ఒక చిన్న కప్ అంతా తీసుకోండి. మనం ఎండు కొబ్బరి తురిమినది, తర్వాత మామిడి తురిమినది, ఇది ఒక కప్పు, మూడు ఒక చిన్న చిన్న కప్స్ అనమాట క్వాంటిటీ తీసుకున్నట్టే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పప్పుల పొడి, బెల్లం, చింతపండు నీళ్ళు, కర్బూజా, కలంగడ విత్తనాలండి, ఆల్రెడీ అవన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బాదం, గోడంబి, ఎండు ద్రాక్ష, బాదం గోడంబిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వీటిని కూడా యాడ్ చేసినట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేనైతే మీకు చూపించాలని అనుకుంటున్నాను. కొన్ని మాత్రం నేను మిస్ అయిపోయినాయి. చింతపండు నీళ్ళు, కలంగడ విత్తనాలు వేయడం మీకు మిస్ అయిపోయింది. ఆ 2 ఐటమ్స్ మీకు నేను చూపించలేకపోయినాను కలిపేది. సో మిగిలిన అన్ని ఐటమ్స్ నేను చూపించాను. కలకండ చక్కెర కూడా మిస్ అయిపోయింది. సో అవన్నీ తప్ప మిగిలిన అన్నీ యాడ్ చేసేది మీకు ఎలా అనేది చూపించాను. మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేయండి. ఇలా చేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అసలు మనకి చూస్తే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. తినిన తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వకండి నెక్స్ట్ ఇయర్. అలాగే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నామ సంవత్సరం అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.